బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దగ్గు జలుబు మందులపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. 2 ఏళ్లలోపు చిన్నారులకు దగ్గు జలుబు సిరప్లు ఇవ్వొద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కాఫ్ సిరప్ వల్ల 11 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో కేంద్రం ఈ కీలక ఆదేశాలను జారీ చేసింది. చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో కాఫ్ సిరప్లపై DGHS చర్యలు తీసుకుంటోంది. దగ్గుమందు నమూనాలను టెస్ట్ చేసి ఆదేశాలు ఇచ్చింది కేంద్రం ఆదేశాలతో కాఫ్ సిరప్లను బ్యాన్ చేసింది తమిళనాడు ప్రభుత్వం. అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రం ఇచ్చినటువంటి ఈ సలహాలు సూచనలు పాటించాల్సిన అవసరం ఉంది, ఈ ఆదేశాలు పాటించాల్సిన అవసరం ఉంది అంటూ తెలుస్తోంది. ముఖ్యంగా 2 ఏళ్ల లోపు పిల్లలకి ఈ దగ్గుమందు ఇవ్వకపోవడం మంచిది, ఇవ్వద్దు అంటూ కేంద్రం సూచిస్తోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో చోటు చేసుకున్న ఘటన మనకు తెలిసిందే. పెద్దలకు ఉపయోగించేటువంటి ఈ కాఫ్ సిరప్ని చిన్నపిల్లలకు ఇవ్వడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 11 మంది. ఈ నేపథ్యంలో డ్రగ్ రెగ్యులేటర్ దీనికి సంబంధించి టెస్టులు చేస్తోంది. ఒక జైపూర్కు చెందినటువంటి సంస్థ వీటన్నిటిని తయారు చేసింది. అయితే మొత్తం 660 తయారు చేయగా 594 వివిధ షాపులకి సప్లై చేసినట్లుగా తెలుస్తోంది. అయితే రిమైనింగ్ ఉన్నటువంటి 66ని టెస్ట్కి తీసుకున్నారు, టెస్ట్ చేస్తున్నారు 66 శాంపిల్స్ని. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఇప్పుడు ఇచ్చినటువంటి ఆదేశాలు సంచలనంగా మారాయి. బయట ఎక్కడా కూడా అక్కడ తయారు చేసినటువంటి ఈ దగ్గు మందు కానీ జలుబు మందు కానీ అమ్మొద్దు అంటూ చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా కిడ్నీ ఇష్యూస్ ఉన్నటువంటి చిన్నపిల్లలకి ఈ దగ్గు మందు ఇవ్వడం మంచిది కాదు అంటూ కేంద్రం చెప్తోంది. అలాగే ఇక్కడ కొసమెరుపు ఈ దగ్గుమందు మంచిది కాదు అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో లేదు ఇది మంచిదే అని నిరూపించడానికి ఒక డాక్టర్ అదే దగ్గుమందిని తీసుకున్నారు. చివరికి ఆయన కూడా ఆసుపత్రి పాలైనటువంటి పరిస్థితి, చివరికి ఆయన ఆరోగ్యం కూడా పాడైపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయనకి చికిత్స అందిస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్రం సూచిస్తోంది. ఎప్పటి నుంచో దగ్గుమందుకి సంబంధించి ముఖ్యంగా చాలా రకాల అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. చాలా చోట్ల దగ్గుమందు తీసుకోవడం వల్ల అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు, 5 ఏళ్లలోపు 3 ఏళ్లలోపు చిన్నపిల్లల్లో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని, కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు, ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నటువంటి చిన్నపిల్లలకి అసలు దగ్గుమందు ఇవ్వద్దు అంటూ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వాలకు ఈ ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మనందరికీ తెలిసిందే ఎంత పెద్ద సంచలనంగా మారిందో రాజస్థాన్, మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఘటన. 11 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే చాలామంది డాక్టర్స్ దీని మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వాటి వల్ల ఏ సమస్య ఉండదు, మరి ఇన్నేళ్లుగా లేదుగా అని చెప్తుంటే చాలామంది ఇవి చాలా స్లోగా చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి, లాంగ్ టర్మ్లో వీటి ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు కేంద్రం చెప్పినట్లుగా 2 ఇయర్స్ లోపు పిల్లలకు కానీ కిడ్నీ సమస్యలు ఉన్నటువంటి పిల్లల మీద వీటి ప్రభావం చాలా ఎక్కువగా చూపిస్తుంది అంటున్నారు. అలాగే చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి దగ్గుమందు కొంతవరకు తక్కువ ప్రభావం చూపించినప్పటికీ కూడా నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్, పెద్దలకి ఇచ్చేటువంటి దగ్గుమందును కనుక చిన్నపిల్లలకి వాడినట్లయితే దాని ప్రభావం చాలా అధికంగా ఉంటుంది అంటూ కూడా తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చాలామంది చిన్నపిల్లల్లో కిడ్నీ సమస్యలు పెరగడానికి ఈ దగ్గుమందే కారణం అంటూ కూడా తెలుస్తుంది. కేంద్రం దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తోంది. డ్రగ్ రెగ్యులేటర్ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే విచారణ చేస్తుంది. రిమైనింగ్గా ఉన్నటువంటి శాంపిల్స్ అన్నింటినీ కూడా టెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే షాపులకి ఏవైతే శాంపిల్స్ పంపించారో వాళ్ళు ఆ శాంపిల్స్ని తిరిగి వెనక్కి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా ఆ శాంపిల్స్ అంటే ఆ దగ్గుమందుని ఎవరు అమ్మొద్దు అంటున్నారు. అట్ ది సేమ్ టైం అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వాలకు కూడా కీలక ఆదేశాలు. ఎవ్వరు 2 ఏళ్ల లోపు చిన్నపిల్లలకి దగ్గుమందు తాపించొద్దు, దగ్గుమందు ఇవ్వద్దు. అందులోనూ ముఖ్యంగా పెద్దలు వాడేటువంటి దగ్గుమందును చిన్నపిల్లలకి ఇవ్వద్దు. అది 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా 7 ఏళ్ళైనా సరే పెద్దలు ఉపయోగించేటువంటి దగ్గుమందును చిన్నపిల్లలకు ఉపయోగించొద్దు అంటున్నారు. అలాగే చాలామంది చిన్న దగ్గులకు కూడా పెద్దవాళ్ళైనా సరే దగ్గుమందును ఉపయోగిస్తూ ఉంటారు. అది కూడా మంచిది కాదు అంటూ చెప్తున్నారు. వీలైనంత వరకు అతి తక్కువ సందర్భాల్లో అత్యవసరం అయితేనే దగ్గుమందుని ఉపయోగించండి అంటున్నారు. అండ్ మరొకటి, చాలా సందర్భాల్లో మనం చాలా కేసెస్ విన్నాం, దగ్గుమందు హెవీ డోస్లో తీసుకోవడం వల్ల ఒక రకమైనటువంటి మత్తు ఇస్తుంది. మనం కరోనా సమయంలో చూసాం.
కరోనా సమయంలో కొంతమంది డ్రగ్స్ అంటే అలవాటు పడిన వాళ్ళు, డ్రగ్స్ గంజాయికి లేదంటే మత్తుకు బానిసైన వాళ్ళు, మందుకి బానిసైన వాళ్ళు, ముఖ్యంగా ఆల్కహాల్కి బానిసైన వాళ్ళు ఏ మత్తు దొరక్క ఆ సమయంలో కొంతమంది స్పిరిట్ని తీసుకుంటే, శానిటైజర్ని తీసుకుంటే, మరికొంతమంది ఈ దగ్గుమందుని తీసుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అలా తీసుకోవడం వల్ల కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది, అలాగే లివర్ మీద విపరీతమైనటువంటి బర్డెన్ పడే అవకాశం ఉంటుంది, చాలా దుష్ప్రభావాలు చూపించే అవకాశం ఉంటుంది బాడీ మీద. కాబట్టి అలాంటి పిచ్చి పనులు ఎవరూ చేయొద్దు అంటూ మరొకసారి ఆర్టీవీ కూడా మీకు సూచిస్తోంది. గతంలో చాలా సందర్భాల్లో మద్యానికి మత్తుకి బానిసైన వాళ్ళు అవి దొరకని సమయంలో దగ్గుమందుని తీసుకోవడం, ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఇది సజెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సజెస్ట్ చేయడం అంటే అఫీషియల్గా కాదు, వాళ్ళకి మత్తు కావాల్సి వచ్చినప్పుడు లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్కి కావాల్సి వచ్చినప్పుడు ఇలా ప్రయత్నించిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ఒకవేళ కొంత మత్తు ఇచ్చినప్పటికీ దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది అంటూ డాక్టర్స్ చాలా సందర్భాల్లో హెచ్చరించారు. ఇప్పుడు మరొకసారి కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎవరు ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు, 2 ఏళ్లలోపు చిన్నపిల్లలకి దగ్గుమందు ఇవ్వద్దు, పెద్దవాళ్ళకి సంబంధించినటువంటి దగ్గుమందును ఎవరూ వాడొద్దు, చిన్నపిల్లలకి అసలు వాడొద్దు, పెద్దవాళ్ళు కూడా అత్యవసరం అయితేనే దగ్గుమందుని వాడాలి. ఇప్పుడు రాజస్థాన్ మధ్యప్రదేశ్లో షాపులకి సప్లై చేసినటువంటి ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఒక జైపూర్కి కంపెనీకి సంబంధించినటువంటి ఆ దగ్గుమందు శాంపిల్స్ అన్నీ కూడా తిరిగి వెనక్కి రప్పిస్తున్నారు, వాటి మీద టెస్టులు చేస్తున్నారు. ఇంకా ఏముంది, సమస్య ఉంది అనేది తేల్చి ఇప్పటికైతే అధికారులు చేసినటువంటి టెస్టుల్లో ఏ సమస్య ఉన్నట్లు తేలలేదు. కానీ చిన్నపిల్లల ప్రాణాలు పోయాయి. అది అంతా బాగానే ఉందని చెప్పడానికి ప్రయత్నించి ఆ దగ్గుమందును తీసుకున్నటువంటి ఒక డాక్టర్ కూడా హాస్పిటలైజ్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఉంది, అందులో ఏముందనేది ఇప్పటికైతే తెలియలేదు. దాన్ని ప్రూవ్ చేసే పనిలో అధికారులు ఉన్నారు. ఈలోపు మీరు జాగ్రత్తగా ఉండండి. జరుగుతున్నటువంటి ఘటన పట్ల అలాగే ఈ అంశానికి సంబంధించి మీకు తెలిసిన వాళ్ళకు కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, ఎవరికైనా సరే అవగాహన కల్పించే ప్రయత్నం చేయడం మంచిది. అలాగే మీకు ఒకవేళ నిజంగా దగ్గుమందు అవసరం అనిపిస్తే కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. డైరెక్ట్గా మీరు మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకోవడం అనేది మంచిది కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. దగ్గుమందు అన్నీ కూడా సేమ్ డోస్లో ఉండవు, సేమ్ కైండ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఉండదు, రకరకాల కాన్సన్ట్రేషన్స్ ఉంటాయి. చిన్నపిల్లలకు ఒకటి ఉంటాయి, పెద్దవాళ్ళకు ఒక రకంగా ఉంటాయి. అలాగే తీవ్రంగా దగ్గున్న వాళ్ళకి మరొక రకమైనటువంటి డోస్ అవసరం అవుతూ ఉంటుంది. అలాగే ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది కూడా కొంతమంది ఒక ఔన్స్ తీసుకుంటారు. ఒక మూత దగ్గుమందుకి సహజంగా బాటిల్ మీద ఒక చిన్న మెజర్మెంట్స్తో కూడినటువంటి క్యాప్ వస్తుంది, ఆ క్యాప్తో తీసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది 1 క్యాప్ తీసుకోవచ్చు, కొంతమంది 2 క్యాప్స్ ఫుల్గా తీసుకుంటున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది వితౌట్ వాటర్ తీసుకుంటారు, కొంతమంది వాటర్ మిక్స్ చేసి ఇలా రకరకాలుగా ఇష్టం వచ్చినట్లు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు తీసుకుంటున్నారు. వీటి వల్ల కూడా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించిన తర్వాత మాత్రమే మీరు దగ్గుమందును తీసుకోండి. డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకోవడం మంచిది కాదు. అవగాహన మీరు కలిగి ఉండాలి. ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళు కూడా ఈ న్యూస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. కేంద్రం ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అంశం మీద మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి.